చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. చిన్న ఏఐ గురించి చిన్న డౌట్‌ని కాల్ చేశాను. వాడు ఏఐ దాంట్లో వర్క్ చేస్తాడు ఏఐ కంపెనీలో. సో, కొంచెం మాట్లాడిన తర్వాత నన్ను అడిగాడు, "అరే మామ నువ్వు అసలు ఎయిర్‌బిఎన్‌బితో ఏం చేస్తున్నావు" అని. అప్పుడు నేను చెప్పాను, మామ చాలా మందికి ఔట్ ఆఫ్‌లో ఉంటారు చాలామంది. అండ్ వాళ్ళకి ఇండియాలో ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ఇండియాలో ప్రాపర్టీస్ సమ్‌హౌ వాళ్ళు ఎక్కడి నుంచో మేనేజ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు ప్రాపర్టీస్ రెంట్‌కి ఇచ్చినప్పుడు దానికి ఎలక్ట్రీషియనా, ప్లంబరా ఏదో ఒక పని వస్తది. ఓకే. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి ఏంటంటే లాంగ్ టర్మ్ రెంటల్స్‌కి మన ప్రాపర్టీస్ ఖరాబ్ అవుతాయి. అండ్ ప్రతిసారి ఖాళీ చేసినప్పుడు టెనెంట్స్ దాన్ని మొత్తం రీపెయింట్ చేసుకోవాలి. నానా చికాకులుంటాయి. ఆర్ ఎల్స్ ఇవంది కాదు అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్తాం. సో, ఇలా ఉంటదనమాట. అండ్ వీటన్నిటికన్నా మేజర్ ప్రాబ్లమ్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ వాళ్ళకి అవైలబుల్ ఉండదు. వాళ్ళే వేరే ఓనర్స్‌కి టెనెంట్స్ అవుతారు. సో, ఇదంతా కాకుండా నేనేం చేస్తానంటే వాళ్ళతో టై అప్ అయ్యి ఆ ప్రాపర్టీ రన్ చేస్తాను. వాళ్ళకొచ్చే రెగ్యులర్ రెంటల్స్ కన్నా 2x ఇన్‌కమ్ అనేది వాళ్ళకొస్తది. వాటన్నిటితో పాటు వాళ్ళకి హైదరాబాద్‌లో వాళ్ళ ప్రాపర్టీ చూసుకోవడానికి వాళ్ళకొక పర్సన్ ఉన్నాడు. మేబీ హైదరాబాద్, మేబీ విశాఖపట్నం, వైజాగ్ ఏదో ఒక ప్రాపర్టీ. ఓకే. వాళ్ళ ప్రాపర్టీ చూసుకోవడానికి వాళ్ళకి చందన్ ఉంటాడు. అండ్ ఇంకో థింగ్ షార్ట్ టర్మ్ రెంటల్స్ ఇస్తాం కాబట్టి ప్రాపర్టీ కూడా చాలా సేఫ్‌గా ఉంటది. అండ్ వాళ్ళు ఇండియాకొచ్చినప్పుడు ఆ ప్రాపర్టీలో వాళ్ళు ఉండొచ్చు. ఓకే. సో, ఫర్దర్‌గా మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ డూ రీచ్ మీ ఔట్. మై నేమ్ ఈస్ చందన్. Signing off.